హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఇతరులకు నచ్చకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సహోద్యోగులతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధనాదాయం అంతగా సరిపోనందువలన నూతన రుణాలు అయితే చేస్తారు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి సంసిద్ధమై ఉండండి. బంధువర్గంతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు అనవసరమైన మాటలు పడవలసి వస్తుంది. మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం, విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడమే మేలు చేస్తుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. వివాహ విషయంలోనూ తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక మధ్యవర్తిత్వం అసలు చేయకండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈ రోజు మకర రాశి వారికి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఆదాయం కూడా కొంత నిరాశను కలిగిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ఆటంకాలు తప్పకపోవచ్చు. అలాగే కొన్ని కార్యక్రమాలు నత్తనడకన సాగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలు నిరాశల మధ్య కొనసాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు మీద పడవచ్చు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు ఈరోజు గందరగోళమైన పరిస్థితుల మధ్య వెళ్లదీస్తారు. అలాగే విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. మహిళలకి మనశ్శాంతి లోపిస్తుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దుర్గా అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు.